మిల్వాకీ సిటీలో నేషనల్ రిపబ్లికన్ కన్వెన్షన్ జరుగుతుంది. రిపబ్లిక్ పార్టీకి సంబంధించి ఇక్కడ సమావేశం పూర్తిగా 4 రోజుల పాటు కూడా జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనము ఈ కన్వెన్షన్ లోపలే ఉన్నాము. అయితే ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ కూడా రావటము, అలాగే సెనేటర్స్, గవర్నర్స్ ఇక్కడ అందరూ కూడా వాళ్ళ పార్టీ సభ్యుల్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ ఫ్లికార్డులతోనే అందరూ కూడా మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో అందరూ కూడా ఉన్నారు. అయితే లైవ్లో TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఏదైతే చూస్తున్నామో డొనాల్డ్ ట్రంప్ సన్ తను మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రిని ఉద్దేశించి తను మాట్లాడుతూ ఉన్నాడు. పూర్తిగా తిననేమో కూడా డొనాల్డ్ ట్రంప్ అనే పిలుస్తూ ఉంటారు. జూనియర్గా అందరూ కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. సో కొద్దిసేపటి క్రితమే ట్రంప్ మనవరాలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే తనకు చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతూ ఉంటానని చెప్పి ట్రంప్ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా తనకి ఇన్స్పిరేషన్గా ఎన్నో విషయాల్లో ఉన్నాడని చెప్తున్నారు. అలాగే ఈ పార్టీకి సంబంధించిన మీటింగ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సన్ కూడా పూర్తిగా ట్రంప్ వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా తన ప్రామిసెస్ అన్నీ కూడా నిలబెట్టుకుంటారని కూడా చెప్తున్నారు. అయితే మనం ఒకసారి విజువల్స్లో కూడా చూస్తే పూర్తిగా ఇక్కడ హాల్ అంతా కూడా కన్వెన్షన్ నిండిపోయింది. అందరూ కూడా పార్టీ సభ్యులతో పాటు వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ట్రంప్ ప్రజెంట్ కింద డౌన్లో కూడా ఉన్నారు. అలాగే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ మీటింగ్లో హాజరవడము, అలాగే వాళ్ళు కూడా చాలా ఇంపాక్టివ్గా మాట్లాడము రాబోయే ఎలక్షన్స్లో చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ట్రంప్కి మొన్న ఏదైతే కూడా ఇన్సిడెంట్ జరిగిందో పెన్సిల్వేనియా ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అందరూ కూడా ఖచ్చితంగా ట్రంప్కి ఇలాంటి సంఘటన జరగడానికి రాజకీయ కారణాలే ఉంటాయి కాబట్టి రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ నవంబర్ 2024 ఎలక్షన్లో ట్రంప్కి అత్యధికమైన ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు.